ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయటం సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. కేసీఆర్కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీయే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉండటం సహజమన్నారు. మన బోయిన్పల్లిలో గత 30 సంవత్సరాల సంధి విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పెద్ద ఎత్తున గత 30 సంవత్సరాల సంధి కూడా ఇక్కడ వినాయకుడిని పెట్టి వినాయక చవితి నాడు పెద్ద ఎత్తున లారీ అసోసియేషన్ చాలా ఒక టైంలో బోయిన్పల్లి అంటే లారీ అసోసియేషన్ చాలా పెద్దగా ఉండే వాళ్ళు. ఇప్పుడు అంతా వివిధ వ్యాపారాలతోటి పెద్దగా అయిపోయారు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు కూడా అదే రోజు ఇప్పటికి కూడా 5,000 మందికి రోజు అన్నదానం ఉంది. నేను ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ పాయసం చాలా ఫేమస్. ఇక్కడ ఆ పాయసం కోసం ఆ భగవంతునికి ఆశీర్వాదం తీసుకొని ఆ పాయసం తినిపోతే ఇక్కడ అదే ఆనవాయితోటి ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పలు కావాలి. మా లారీ వాళ్ళంతా అసోసియేషన్ వాళ్ళంతా పెద్దోళ్ళు కావాలి. మంచిగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అన్సే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన